ఏమంటే ఏం చేస్తున్నారు, ఎట్లా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతము, ఏం కథ, డెకరేషన్స్ అవన్నీ ఎలా చేసుకున్నారు? యూట్యూబ్ అంతా ఇదే నిండిపోయింది, డెకరేషన్ డెకరేషన్ అని చెప్పి. మీరు ఎలా చేసుకున్నారు చెప్పండి. టుని ఈసారి మా ఇంట్లో సింపుల్గానే చేసినాం, కానీ అయినా వరలక్ష్మి వ్రతం అంటే ఉండే మామూలుగా ఒక టైంలో ఉండే మనకు ఎవరు గుర్తు రావాలి? వరలక్ష్మి వ్రతం అంటే కలుషము, దేవుడు, భక్తి, పేరంటాలు, ఇది కదా గుర్తు రావాలా? ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే 20 రోజుల ముందు నుండి ఉండే యూట్యూబ్లో గలగని గందరగోళాలు. ఏం తెలుసా, ప్రతి సీరియల్ వాళ్ళు, యాక్టర్స్ కానీ మామూలు వాళ్ళు కానీ ఒకరిని మించి ఒకరు ఆర్టిఫిషియల్ వరలక్ష్మి. ఇప్పుడు షో టైం అయిపోయింది టుని, షో టైము. ఏమే ఈ వీళ్ళు ఉన్నారు చూడు యూట్యూబ్లో సీరియల్ వాళ్ళు బ్యాచ్, షాపింగ్ అంట 5 వీడియోలు పెట్టేస్తారు టుని ఒకేసారి ఏకంగా. షాపింగ్ అంటారు, మళ్ళీ వచ్చేసి బట్టలు కొనేది అంటారు, నగలు కొనేది, పేరంటానికి పిలిచేది, డెకరేషను. ఏంది సంత? దేవుడే కనపడడం లేదు, డెకరేషన్ తప్ప అసలు దేవుడు కనపడడం లే. అదొక పక్కన పెడితే దేవుడి కన్నా మించి వీళ్ళు చేసుకుంటారు ఫుల్ మేకప్, పార్లర్కి పోయి మరి. ఎక్కడ కనిపిస్తుంది నీ భక్తి? సర్వనాశనం అయిపోయింది, భక్తే లేదు. వరలక్ష్మి అమ్మవారే కనపడదు, మిగిలిన డెకరేషన్లు ఎక్కువ ఉంటుంది. ఏందబ్బా నాకైతే నచ్చడమే లేదు, వామిటింగ్ వస్తూ ఉంది. చిన్న టెంకాయ పెట్టి కలుషం పెడితే ఎంత బాగుంటుంది టుని, హాయిగా భక్తి రావాలి కదా టుని. భక్తి రావడం లేదు. మీ ఇంట్లో ఏం డెకరేషన్, మా ఇంట్లో ఏం డెకరేషన్. ఆ తాంబూలం కాస్త పోయింది. అరటిపండు, తమలపాకులు, వక్కలు పెట్టిస్తే ఎంత బాగుంటుంది, ఒక పువ్వు పెట్టిస్తే. పెద్ద పెద్ద ప్యాకేజెస్. ఏమి అది ఏందో ఏం అర్థం కాదు. సాంప్రదాయాన్ని ఫాలో చేయండిరా అంటే సాంప్రదాయం కాదు వాళ్ళు ఫాలో చేసేది. కొత్త కొత్త సాంప్రదాయాలు కనబెడుతున్నారు. వాళ్ళు నోరు మూసుకొని ఉండకుండా ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు చేస్తారు. పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు అయ్యో అలాగే చేయాలేమో, మేము చేయలేమేమో, అంటే మనకంత తాహత లేదేమో అనుకొని వీళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు. తన్నాడు వీడందరిని పట్టుకొని పిచ్చి పిచ్చి చేసేవాళ్ళని. 100% కరెక్ట్. సరే అయితే రేపు మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్.